నిన్న చిరంజీవి గారు, కిషన్ రెడ్డి గారు వాళ్ళిద్దరు కలిసి ఒక ఒక టీవీ ఛానల్‌లో కూర్చొని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఒక ఒక చిన్న సంభాషణ కైండ్ ఆఫ్ ఇంటర్వ్యూ లాగా జరిగిందనమాట. కిషన్ రెడ్డి గారు, చిరంజీవి గారు. కిషన్ రెడ్డి గారు ఈజ్ ఎ గుడ్ లీడర్. ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది హైదరాబాద్‌లో. రైట్? ఈజ్ ఎ గుడ్ లీడర్ కిషన్ రెడ్డి గారు. చిరంజీవి గారు కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తే. సో బట్ వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారు. బట్ ఎనివే వాళ్ళిద్దరు ఏదో తెలంగాణలో ఉన్నటువంటి దాని గురించి చిరంజీవి గారికి ఏదో ఒక అవార్డు వస్తే అవార్డు గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు. మనకు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్కి అంత ప్రస్తుతం అది మనకి టాపిక్ కానప్పటికి కూడా నేను ఎందుకు దీని మీద కామెంట్ చేస్తున్నానంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ గురించి ఒక ప్రస్తావన వచ్చింది వాళ్ళిద్దరి మధ్యలో. కాబట్టి ఇప్పుడు నేను దీన్ని పెడుతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చిరంజీవి గారు కాంగ్రెస్కి ఇంతవరకు ఆయన ఇంకా రిజైన్ చేయలే. కాంగ్రెస్లోనే ఉన్నారు. ఆయన ఇంతవరకు కాంగ్రెస్ వ్యక్తి ఆయన ఇంకా. కానీ గత కొంతకాలంగా ఇండైరెక్ట్గా బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చే విధంగా మాటలు చేయటం, ట్వీట్లు చేయటం, ప్రసంగాలు ఇవ్వటం, మద్దతులు తెలపడం చేస్తున్నారు. అంటే బీయింగ్ కాంగ్రెస్ మ్యాన్ బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చే విధంగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కనుక బీజేపీతో పొత్తులో ఉండి తెలుగుదేశంతో తిరిగినట్టు ఈయన కాంగ్రెస్లో ఉండి బీజేపీతో తిరుగుతున్నాడు ఈయన చిరంజీవి గారు. ఓకే, దానికి ప్రధాన కారణం ఏంటి అంటే ఆయనకు ఒక అవార్డు ఇచ్చారు. బీజేపీ వాళ్ళు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే పబ్లిక్ ఫిగర్స్, సినిమా వాళ్ళు కానీ, స్పోర్ట్స్ పీపుల్ కానీ, కొద్దిగా ఎవరైనా ఒక సోషల్ యాక్టివిస్ట్ కానీ, యూట్యూబ్లో ట్రెండింగ్ అయ్యేటువంటి వ్యక్తులు కానీ, అంటే కొద్దిగా ప్రజలు పబ్లిక్లో ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు క్యాచ్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. మరి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. అవసరమైతే చిరంజీవి గారు లాంటి వాళ్ళకి అవార్డులు ప్రకటించారు. ఆయన మోడీ గారిని హిట్లర్ అన్నాడు. హిట్లర్ అంటే విశాఖపట్నంలో కోడిగుడ్డు తీసుకుని కొట్టారు చిరంజీవి గారిని. హిట్లర్ నా బీజేపీ వాళ్ళు కొట్టారు. అంటే మోడీ గారి యొక్క శిష్యులు చిరంజీవి గారి తలగా వెళ్ళి కొట్టారు కోడిగుడ్డులతో. అంటే కోడిగుడ్డుతో తలగా పగలదండి, తలకేసి కొడితే కోడిగుడ్డు పగిలింది. అది బ్యాక్గ్రౌండ్ యాక్చువల్గా. బట్ అయినా సరే ఆయన దగ్గర చేసుకోవడానికి బీజేపీ వాళ్ళు చేసినటువంటి ఒక ఎత్తు ఏంటంటే చిరంజీవి గారి కోసం స్లోగా ట్రై చేసి ఆయన ఆల్మోస్ట్ బీజేపీలోకి తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ చిరంజీవి గారు రాజకీయాల్లో లేను అని ఆయన చెప్పినా, కాంగ్రెస్లోనే ఇంకా ఉన్నా, ఆయన శరీరము మొత్తం బీజేపీలోనే ఉన్నాడు. ఆయన మొత్తం బీజేపీలోనే ఉన్నాడు 100%. కాబట్టి వాళ్ళ తమ్ముడికి కూడా రీసెంట్గా మద్దతు ప్రకటించాడు. సీఎం రమేష్ గారికి మద్దతు ప్రకటించారు. అఫీషియల్గా కాంగ్రెస్లో చేరడానికి ఆయనకు వచ్చే సమస్య ఏంటంటే నెంబర్ 1, ఆయన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లోకి విలీనం చేశాడు. విలీనం చేసినప్పుడు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్లో యాక్టివ్గా ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఆయనకి మేబీ ఆ రీజన్ అయి ఉండొచ్చేమో. బట్ లేదంటే ఆయన బీజేపీలో చేరటమే బెటర్. ఎందుకంటే ఆయన శరీరం మొత్తం బీజేపీలో ఉంది, ఆయన మనసు మొత్తం బీజేపీలో ఉంది, ఊరికి శరీరం మాత్రం బయట ఉందన్నమాట ప్రస్తుతానికి. అది ఆయన యాక్చువల్గా చిరంజీవి గారి యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో. ఇప్పుడు వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. 3 పాయింట్ల గురించి మాట్లాడుతున్నారు. ఒకటి, ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడారు. ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడితే కిషన్ రెడ్డి గారు మీరే ఆరోగ్యశ్రీకి అద్దెలట కదా, మీరే కదా ఆరోగ్యశ్రీని ఆంధ్రప్రదేశ్లో దేశం మొత్తం ఆరోగ్యశ్రీ రావడానికి కారణం కిషన్ రెడ్డి గారు మీరే అంట కదా అని వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో జరిగింది ఏంటంటే ఆ రోజు ఈ మందాకృష్ణ మాదిక్ గారు ప్లస్ కిషన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు ఏం చేశారంటే ఒక చిన్నపిల్లలను తీసుకొని వెళ్ళి గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు బీజేపీ కదా, ఆయన కాంగ్రెస్ కదా, వీళ్ళు ఏం చేశారు, చిన్నపిల్లలు మొత్తం ఏదో క్రియేట్ చేయాలి కదా, అపోజిషన్ నాయకులు కదా, చిన్నపిల్లలను తీసుకొని ధర్నా చేశారు. చిన్నపిల్లలు గుండె రోగస్తులను తీసుకుని వెళ్ళి ధర్నా చేశారు. వాళ్ళలో ఒక పిల్లోడు చనిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు పిచ్చ కోపం వచ్చింది, పిలిపించాడు ఆఫీస్కి. కిషన్ రెడ్డి గారిని మందకృష్ణ మాదిక్ గారి ఇద్దరిని పిలిపించి ఒక పిల్లోడిని చంపేశారు, మీరు ధర్నాలు చేయాలంటే మీరు పెద్దోళ్ళు చేయాలి, కుర్రోళ్ళు చేయాలి, ఆరోగ్యంగా ఉన్నవాడు ధర్నాలు చేయాలి,
ఏది గుండె రోగస్తులు ఉన్న చిన్నపిల్లలను తీసుకొని వచ్చి నువ్వు ధర్నాలో కూర్చోబెడితే మీ రాజకీయ ప్రయోజనాల కోసం ధర్నాలో కూర్చోబెడితే ఆ పిల్లోడు చనిపోయాడని చెప్పి రాజశేఖర రెడ్డి గారికి కోపం వచ్చి అప్పుడు ఆయన ఆరోగ్యశ్రీ పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. యాక్చువల్గా జరిగింది ఇది. వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు, మేము ధర్నా చేయటం వల్ల రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెట్టారని వాళ్ళిద్దరు చెప్పుకుంటున్నారు. సరే, అది వాళ్ళ ఇష్టం, ఓకే, దాంట్లో తప్పేం లేదు. అది పాయింట్ 1. అది సరే, ఈ పాయింట్ గురించే నేను మాట్లాడుతున్నాను. రాజశేఖర రెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను ఈ వీడియో పెడుతున్నాను వాళ్ళిద్దరి మధ్యలో. అదర్వైజ్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే మనకేం ప్రాబ్లం, సో దేర్ ఇస్ నో ఇష్యూ. అయితే వీళ్ళిద్దరు ప్రస్తావనలో ఇంకొక 2 పాయింట్లు కూడా నేను యాడ్ చేస్తాను. అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకున్నది కూడా రెండిట్లో నాకు డౌట్ వచ్చింది అనమాట. ఒకటి ఏంటంటే, మోడీ గారి ప్రభుత్వంలో జీడిపి 5th ప్లేస్కి వెళ్ళింది, భారతదేశం నంబర్ 1 పొజిషన్లోకి వచ్చింది త్వరలో, ఎకానమీ బాగా డెవలప్ అయింది, జీడిపిలో 5th పొజిషన్కి వెళ్ళిందని దేశం మొత్తం మీద పెద్ద పెద్ద ఆర్థిక శాస్త్రవేత్తలు మాట్లాడినట్టుగా దాన్ని వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ప్రచారం చేస్తున్నారు. జీడిపిలో 5th పొజిషన్కి వెళ్ళిన మాట వాస్తవం. అసలు జీడిపి అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏంటి, భారతదేశంలో ప్రజలందరూ కలిసి సృష్టించినటువంటి ఒక ఇన్కమ్ని జీడిపి అంట. మనందరూ తలా 100 రూపాయలు వేస్తే ఎంత అవుతుంది, అలాగా వీళ్ళందరూ సంపాదించిన డబ్బులు టుగెదర్ని జీడిపి అంటారు. జీడిపి పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అదేంటంటే, యువకులు అంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది ఇప్పుడు ఒక 10 సంవత్సరాల క్రితం, ఒక 20 సంవత్సరాల క్రితం పిల్లలు ఎక్కువ మంది పుట్టారనుకోండి. ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు యూత్ అయ్యారు, ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళందరూ ఏదో పనులు చేసుకొని కుర్రోళ్ళు ఎక్కువైపోయారు భారతదేశంలో. ఎక్కువైనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇన్కమ్ ఎక్కువ అవుతుంది. వీళ్ళందరూ వాడు జీవనం కోసం ఏం చేస్తాడు, కష్టపడ్డప్పుడు ఆటోమేటిక్గా జీడిపి పెరిగిపోయింది. అందరూ ఇన్కమ్ సంపాదిస్తే అందరూ జీడిపి పెరిగిపోతుంది, రైట్. ఫారెన్ నుంచి ఎవరైనా ఫారెన్ వెళ్ళి చదువుకున్న పిల్లలు ఎడ్యుకేషన్ ఎక్కువైనప్పుడు కొంతమంది ఫారెన్కి వెళ్ళి ఎన్ఆర్ఐస్ పంపించే డబ్బుల ద్వారా కూడా కొద్దిగా జీడిపి పెరుగుతుంది. దాన్ని బట్టి నువ్వు దేశం అభివృద్ధి చెందింది అని ఒక కంక్లూషన్కి రాగలమా మనం? జీడిపిని బట్టి మనకి కంక్లూషన్కి రాగలమా, రైట్? బట్ యూకేని దాటి జీడిపి పెరిగిన మాటను వీ హ్యావ్ టు అప్రిషియేట్. దానికి గవర్నమెంట్ పాత్ర లేదు, గవర్నమెంట్ పాత్ర కాదు అది. పాపులేషన్ ఎక్కువైనప్పుడు, కుర్రోళ్ళు ఎక్కువైపోయి, యూత్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా పెరిగిపోయింది. వాడు జీవనాధారం కోసం వాడు ఏదో ఒకటి సంపాదించుకోవాలి కాబట్టి, రైట్. గవర్నమెంట్కి పేరు వచ్చేది ఎప్పుడంటే జీడిపి పెరిగితే కాదు, పర్ క్యాపిటా ఇన్కమ్ పెరిగిన రోజు గవర్నమెంట్కి పేరు వచ్చేది. జీడిపి 5th పొజిషన్లో ఉందని డబ్బా కొడుతున్న మనోళ్ళు పర్ క్యాపిటా ఇన్కమ్లో 123rd పొజిషన్లో ఉంది భారతదేశం. 123rd పొజిషన్లో ఉంది భారతదేశం. సరిపోని జీడిపి ఎంత ఉంది అంటే అరౌండ్ 4,000 సిల్లర్లో ఉందన్నమాట. ఒక 4,000 లేదు, మిలియన్ డాలర్స్లోనో దేనిలోనో ఎక్కడో క్యాలిక్యులేట్ చేస్తారు, ఓకే. మిలియన్ నాకు కరెక్ట్గా ఐడియా లేదు, బట్ ఒక 4,000 ఫిగర్లో ఉందన్నమాట. వేరేస్ ఏది 5th పొజిషన్లో ఉన్న ఇండియా 4,000 అంటే, ఫస్ట్ పొజిషన్లో ఉన్న యుఎస్ 27,000లో ఉంది. 27,000 యుఎస్లో ఉంటే చైనాకి 18,000 అయితే ఇండియా 4,000లో ఉంది 5th పొజిషన్లో. దీన్ని వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు. నరేంద్ర మోడీ గారి టైంలో ఇది బాగా అభివృద్ధి చెందిందని. బట్ వేరే పర్ క్యాపిటా ఇన్కమ్ చూస్తే 123rd పొజిషన్లో ఉంది. ఏది 2014 లెక్కల ప్రకారం. 2021 లెక్కలు జనాభా లెక్కలు చేయలే. 2021లో జనాభా లెక్కలు చేయలే ఇంకా మోడీ గారు. నాకు తెలిసిన వరకు ఇందుకే వాళ్ళు జనాభా లెక్కలు చేయలే. పర్ క్యాపిటా ఇన్కమ్ బయటపడుతుందని వీళ్ళు జనాభా లెక్కలు చేయలే. జీడిపి చూపించి ఇదిగో ఇన్కమ్ పెరుగుతుంది అని చెప్పి దాన్ని చూపించి పర్ క్యాపిటా ఇన్కమ్ చూపిస్తే ప్రాబ్లం అవుతుందని జనాభా లెక్కలు చేయలే వాళ్ళు ఇంతవరకు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఫస్ట్ టైం బ్రేక్ చేశారు దాన్ని, జనాభా లెక్కలు చేయకుండా. ఓకే, జనాభా లెక్కలు చేస్తే అక్కడ 120 కోట్లది ఇప్పుడు 160 170 కోట్లు ఉందో మనకు తెలియదు. ఇప్పుడు భారతదేశ జనాభా పాపులేషన్ ఆ వచ్చిన $4,000 బిలియన్ ఏదో దాన్ని ఆ జీడిపి డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్ వేస్తే కనుక పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాదు.
పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాదు. అప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ బాగా డౌన్ అయిపోయింది అని చెప్పి వాళ్ళు దాన్ని ఇంతవరకు జనాభా లెక్కలు చేయలేదు. అది చూడండి ఎంత తెలివిగా ఉన్నారు. అది పాయింట్ 1. సరే ఇంకొక దాని గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక బాబ్రీ మసీదు, అయోధ్య రామ మందిరానికి సంబంధించిన గొడవ ఉంది కదా, 20 సంవత్సరాల నుంచి గొడవ ఉంది. మోడీ గారు చాలా ఈజీగా భలే హ్యాండిల్ చేశారు, భలే ఈజీగా దాన్ని సాల్వ్ చేశారు మోడీ గారు ఆ గొడవని అని వాళ్ళిద్దరు అనుకుంటున్నారు. నేను అనుకోవాలా, వాళ్ళిద్దరు అనుకుంటున్నారు కూర్చొని. నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, ఈ బాబ్రీ మసీదు, అయోధ్య రామ మందిరానికి సంబంధించిన గొడవ సుప్రీంకోర్టులో ఉంది. 25 సంవత్సరాల క్రితం బాబ్రీ మసీదుని పడగొడితే దాన్ని కోర్టుకి వేశారు. కోర్టులో జడ్జిమెంట్ కోసం ఆర్గ్యుమెంట్స్ జరుపుకుంటూ వచ్చి అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి అయోధ్య రామ మందిరానికి ఫేవరబుల్గా వచ్చింది కాబట్టి సో గవర్నమెంట్కి మందిరం కట్టుకోవడానికి పర్మిషన్ వచ్చింది. సో ఇక్కడ మందిరం కట్టింది నరేంద్ర మోడీ గారు అంటే ఎస్, నరేంద్ర మోడీ గారు కట్టారు మందిరం కట్టింది. ఆ అయోధ్య రామ మందిరానికి సంబంధించిన డబ్బులు ఎవరు ఇచ్చారంటే నరేంద్ర మోడీ గారు ఇచ్చారు. కానీ ఆ ఇష్యూని చాలా ఈజీగా నరేంద్ర మోడీ గారు సాల్వ్ చేశారంటే ఎలా నరేంద్ర మోడీ గారు సాల్వ్ చేశారు? అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వారా వస్తే అంటే మీ ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిని నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసి జడ్జిమెంట్ మీ ఫేవరబుల్గా వచ్చేటట్టు చేశారని వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారా అని నా ప్రశ్న వేస్తున్నాను అన్న డౌటు. అదే మీ ఇద్దరు సంభాషణ, అదే వీళ్ళిద్దరు సంభాషణ, చిరంజీవి గారిది, కిషన్ రెడ్డి గారిది. ఆ జడ్జిమెంట్ని, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ప్రధానమంత్రి గారు కదా, రాష్ట్రపతి కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. అంటే టెక్నికల్గా చేయలేరు. బిహైండ్ ద కర్టెన్ ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా, నోబడీ నోస్. బట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఇండిపెండెంట్ బాడీ సుప్రీంకోర్టు అనేది, దాన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. దాని నుంచి జడ్జిమెంట్ వచ్చింది అని ప్రజలకు చెప్పారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది కాబట్టి మనం మందిరం కట్టుకోవడానికి కట్టారు, అయిపోయింది, అంతా అయిపోయింది. దట్స్ క్లోజ్డ్, చాప్టర్ క్లోజ్డ్. దర్ ఇస్ నో కంట్రవర్సీ ఇన్ దాట్. వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకునే దాంట్లోనే చాలా నరేంద్ర మోడీ గారు చాలా ఈజీగా చూసారు, ఎంత ఈజీగా దాన్ని క్లిష్టమైన సమస్యను సాల్వ్ చేశారు అని అంటూ తప్పు అంటున్నా. నరేంద్ర మోడీ గారు సాల్వ్ చేయలేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది అంటున్నా నేను. అది ఇప్పుడు వీళ్ళిద్దరు కరెక్ట్ అయి ఉండొచ్చు. కరెక్ట్ అంటే ఇంక మనకి జడ్జిమెంట్ని నరేంద్ర మోడీ గారు ఇన్ఫ్లుయెన్స్ చేశారని వీళ్ళిద్దరు కూర్చొని ప్రజాక్షేత్రంలో ప్రజలకు చెబుతున్నారనమాట. అంటే జడ్జిమెంట్ని ఒక ప్రధానమంత్రి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని వీళ్ళిద్దరు చెప్తున్నారని, ఇండైరెక్ట్గా చెప్తున్నారని మనం అనుకోవాలి. అది సంగతి. సరే, ఏదైనా ఆరోగ్యశ్రీ అనేది వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టిందే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చాలామందిని చూసి ఆ డెసిషన్ తీసుకొని, చిన్నపిల్లలకే కాదు కదా ఆరోగ్యశ్రీ పెట్టింది. ఆరోగ్యశ్రీ అనేది అన్ని రోగాలకి, అన్ని కులాలకి, అన్ని మతాలకి, అన్ని ఏజ్లకి, ఆడ మగ చిన్న పిల్ల తేడా లేకుండా రోగం వచ్చిన ప్రతివాడికి పెట్టాడు రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళు ఒక చిన్నపిల్లలకు సంబంధించి ఒక చిన్న సమస్య ఉంటే సమస్యను పట్టుకొని ఇప్పుడు ఆరోగ్యశ్రీ మేమేం పెట్టామని ప్రచారం చేసుకుంటున్నారు వీళ్ళు అని నాకు అనిపించి ఈ వీడియో పెడుతుంది. ఓకే, థ్యాంక్ యూ.